హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎలా మీకు ఉన్నారు సార్? మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు సార్ మీ యాజమాన్యానికి ధన్యవాదాలు. చాలా బిజీగా ఉన్నట్టున్నారు సార్. అవును, చాలా బిజీగా ఉంటాం. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలను చూపించి, ప్రజల్లోకి 6 గ్యారెంటీలు చాలా బలంగా వెళ్ళాయి హామీలు. ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడం పక్కన పెట్టేసి ఎందుకు సార్ మూసీ ప్రాజెక్ట్ని ముందేసుకుంది మీ పార్టీ? ఒకటి 6 ప్రాజెక్టులు పక్కన పెట్టడం అనేది తప్పు మాట. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ఆ యొక్క ఫలాలు అందుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు మానిటరింగ్ చేస్తూ ఈ 6 స్కీములు 6 గ్యారెంటీలు ఏదైతే సోనియా గాంధీ గారు ప్రకటించారో ఆ గ్యారెంటీలు అన్నీ కూడా ఈరోజు మనం మహాలక్ష్మి స్కీమ్ తీసుకోండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా సిలిండర్ విషయంలో కానివ్వండి, అనేకమైన ఈ 6 గ్యారెంటీలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినటి నుంచి కూడా ఈ 6 గ్యారెంటీ ప్రజల్లోకి పోతున్నాయి. కాబట్టే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసము, విశ్వసనీయత, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద అచంచలమైన విశ్వాసంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎక్కడైనా ఈరోజు పాషా గారు ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఏ జిల్లాలైనా ఇంతవరకు ధర్నాలు జరుగుతున్నాయా? ఏ రైతులైనా రోడ్డు మీదకి వస్తురా? ఏ నిరుద్యోగులైనా రోడ్డు మీదకి వస్తురా? ఇలా అన్ని రకాలుగా అందరికి మేలు చేసే ప్రభుత్వమే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి. ఇందులో భాగంగా డిసెంబర్ 7 నుంచి ప్రస్తావన మొదలైందో కాంగ్రెస్ పార్టీది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. ఎల్బీ స్టేడియం సాక్షిగా దాదాపు 34,000 ఉద్యోగాలు ఒకసారి ఇచ్చాం. ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు ఒకసారి ఇచ్చాం. టీచర్ల పోస్టులు ఒకసారి ఇచ్చాం. అదేవిధంగా అర్హులైన కానిస్టేబుల్లను హోంగార్డులకు ఇచ్చాం, ఆశా వర్కర్లకు ఇచ్చాం. అంటే టోటల్ చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలోని ఉద్యోగాలు లేని ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 94,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఈ 10 నెలల్లో. గతంలో 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి ఏ నీళ్ళ కోసమైతే నిధుల కోసమైతే ఆ ట్యాగ్ లైన్ మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ ట్యాగ్ లైన్లే తుంగలో తొక్కిన గత దరిద్ర ప్రభుత్వం. కానీ ఆ ట్యాగ్ లైన్ను లైవ్లో ఉంచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అందుకొరకే ఈరోజు బస్సులలో చూసుకోండి, మహిళలకు ఉచిత ప్రయాణం కానివ్వండి, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ 5 లక్షలను 10 లక్షలకు పెంచినాం. ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఉద్యోగుల కల్పన కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి మనం ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం. పాషా గారు మీకు ఇంకో చెప్తా, దేశంలో ఎక్కడ జరగలే. ఇలా జాబ్ క్యాలెండర్ జూన్ 2 నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ 17 లోపల ఈ రాష్ట్రంలోని ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ఒక దూరదృష్టితోని, ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తూ ఉన్నారు. దేశంలో ఏ శాసనసభలో కూడా జాబ్ క్యాలెండర్కు చట్టభద్రత తేలే. తెలంగాణ అసెంబ్లీ మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రిమండలి చొరవతోటే ఇలా జాబ్ క్యాలెండర్కు ఇలా చట్టభద్రత కల్పించినామంటే దీన్ని అర్థం చేసుకొని రాష్ట్రం గురించి ఏ రకంగా మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రులు కానీ నిద్రలేని రాత్రులు గలుపుతున్నలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఇలా ఉద్యోగ నిర్మూలన కోసం ఈ రాష్ట్రము ఏ విద్యార్థి కానీ, చదువుకున్న విద్యార్థి కానీ నిరుద్యోగులు ఉండొద్దనే ఉద్దేశంతో టీఎస్పీసీని ప్రక్షాళన చేసి తద్వారా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి, అంతకుముందు డిఎస్సి నిర్వహించి డిఎస్సి ఫలితాలను ప్రకటించి నిన్న మనం చూసినాం. ఇది మన గ్రూప్ 1 పరీక్షలకు గ్రూప్ 1 పరీక్షలు ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించి చెప్పడం నేను చాలా సంతోషపడతా ఉన్నాను. కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఒక బండి సంజయ్ గారు కానీ, ఒక కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళ స్థాయిని మర్చిపోయి, మేము కేంద్ర మంత్రులు అన్న సోయి కూడా మర్చిపోయి అశోక్ నగర్ చౌరస్తా, దిల్సుఖ్నగర్ చౌరస్తాలో పల్లి బఠానీల దగ్గర రాజకీయం చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యము పరిడీలుతున్నట్ట, ప్రజాస్వామ్యానికి చెడవుతున్నట్ట వాళ్ళు అర్థం చేసుకోవాలి. గతంలో ఒక సూదిని జైపాల్ రెడ్డి గారు, ఒక వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రులుగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు తెలిపి కేంద్రం నుంచి ఏం రావాల్సినాయో అవన్నీ తీసుకొచ్చిన ప్రధాన పాత్ర పోషించిన ఆ రోజు.
కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కేంద్ర మంత్రులు ఉన్న బండి సంజయ్ కుమార్ కానీ కిషన్ రెడ్డి కానీ కేంద్రంలో మనకు రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి కానీ అదేవిధంగా నిధుల గురించి కానీ పోరాడరు. కానీ కేవలము రాజకీయం కోసము ఒక గల్లీ లీడర్ లేక ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ కేంద్ర మంత్రుల గల్లీ లీడర్ల నాకు అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఓకే సార్, 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే ఒకసారి 6 గ్యారెంటీలను మేము చదివి వినిపిస్తా. క్షేత్రస్థాయిలో అన్ని అమలు అవుతున్నాయి అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 ఆర్థిక సాయం చేస్తున్నారు. అమలు అవుతుందా సార్? ఖచ్చితంగా ఈ బడ్జెట్లో పెడుతున్నాం కదా, ఇంకా అమలు కాలేదు. ఈ బడ్జెట్లో పెడుతున్నాం. ఓకే, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేస్తున్నారు. రైతు భరోసా ఖచ్చితంగా మన రైతు రుణమాఫీ చేసినాం. అందరికీ చేయలేదు. అందరికీ చేయలేదు అన్నది ఇక్కడ మీరు ఈ ప్రశ్న అడిగితే నేను లిస్ట్ తీసుకొని వస్తుంటే, అయితే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా 3 విడతలుగా ఒకసారి రెండోసారి మూడోసారి అంటే 15th ఆగస్టు లోపల పూర్తి చేస్తామని చెప్పాం. దీంట్లో కొంతమందికి టెక్నికల్గా అందలేదు, కొందరు అనర్హులు కూడా ఈ యొక్క స్కీమ్లో ప్రవేశించారు. కాబట్టి మేము ఏం చేసినాము, 3 దఫలుగా ఇచ్చి 4వ దఫను ఎందుకు అంటే మారలే. ఇది నిరంతర ప్రక్రియ. అంటే కలెక్టర్ల గారికి అదే ఎంఆర్ఓ గారికి మేము సూచనలు చేసినాము, ఆదేశాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు. అక్కడ నోడల్ ఆఫీసర్ ఉంటాడు, అంటే ఎంఆర్ఓ ఉంటాడు, ఒక వ్యవసాయ శాఖకు సంబంధించిన ఉంటాడు. ఆ సిబ్బంది అంతా ఆయా ఊర్లలో పోయి ఎందుకు మీకు రుణమాఫీ జరగలేదు, మీరు అరువులా కారా, మీకు రేషన్ కార్డులు ఉన్నాయా, ఆ పత్రాలను పరిశీలించి వాళ్ళకి రుణమాఫీ చేస్తూనే ఉన్నాం. స్టిల్ ఈ రోజు వరకు రుణమాఫీ నడుస్తూనే ఉంది. ఏదో 3 దశలుగా ఇచ్చి ఆపిరనేది ప్రతిపక్షాల కుట్ర. రైతు భరోసా సంగతి ఏంటి సార్? రైతు భరోసా కూడా ఇస్తాం ఖచ్చితంగా. ఈ రాష్ట్రం ఇక్కడ గమనించవలసింది పాషా గారు, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రైతుల జీవన శైలి మీద కానీ రైతుల పడుతున్న కష్టాలు కానీ వారు స్వతగా భూస్వాములు కనుక రైతుల గురించి బాగా తెలిసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అందుకొరకే రైతులకు ఎట్టి పరిస్థితిలో హాని జరగనీయము, రైతులకు నష్టం జరగనీయము. రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఈ 3 నిరంతర ప్రక్రియలో భాగంగా జరుగుతుంది తప్ప దీనికి ఒక టైం బాంబ్ అన్నట్టు ఏమి ఉండదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు సార్. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా పెడతాం, ఇస్తాం. దాంట్లో ఇప్పుడు వ్యవసాయం చేసేవారు ఎంత ముఖ్యమో అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా అంతే ముఖ్యం రాష్ట్రంలో. ఈ వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఆ మాట నిలుపుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. యువ వికాసం అలాగే చేయూత పథకాల్లో కూడా కొన్ని అమలు కావాల్సినవి ఉన్నాయి. 6 గ్యారెంటీలో ప్రధానమైనవి. ఇప్పుడు పింఛన్ 4,000 చేస్తున్నారు. అవును. అలాగే విద్యార్థులకి ఆర్థిక సాయం చేస్తున్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఈ 2 కూడా ఈ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా అమలు చేస్తాము. విద్యార్థులను ఆదుకుంటాం, అదేవిధంగా యువ వికాసాన్ని ఆదుకుంటాం, అదేవిధంగా ఏ గ్యారెంటీలు అయితే కొంత అసంతృప్తిగా ఉన్నాయని మీరు అంటారో అవి కూడా పరిశీలించి అవసరం అనుకుంటే బడ్జెట్ కేటాయించి వాళ్ళందరినీ ఆదుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ను కాదని ప్రజలు మీ పార్టీని ఆదరించడానికి కారణం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు అనే ప్రచారం చాలా చాలా తీవ్రంగా జరిగింది. చాలామంది ఒప్పుకోవాలి కూడా, ఆ నిజం జనాల్లోకి వెళ్ళాయి. ఆ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం పైన ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఈ మూసీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. మూసీ ప్రాజెక్ట్ని ఢిల్లీకి మూటలు పంపడానికే, మూసీ ప్రాజెక్టు దోచుకోవడానికే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనే విమర్శలు బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. అన్ని విమర్శలు తట్టుకుంటా మూసీ పర్యావహక ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు మధ్యతరగతి ఇళ్లను కూల్చివేస్తుంటే వాళ్ళ నుంచి కూడా మీకు తిట్లు కూడా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీని. అవన్నీ భరిస్తా కూడా ఎందుకు ఆ ప్రాజెక్ట్ పైన అంత ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ? మీకు మంచి పేరు తీసుకొచ్చిన 6 గ్యారెంటీలని పక్కన పెట్టేసి మరి మూసీని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ప్రశ్నలా కొంత తారతమ్యం కనబడుతుంది. 6 గ్యారెంటీలు పక్కకెట్టడం అనేది అది కాని పని. ఆ ప్రశ్న పక్కన పెట్టలేదు, నెక్స్ట్ బడ్జెట్లో అవుతాయి. అన్ని ఏదైతే చేసినామో ఏదైతే చేయాలనుకున్నామో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమల్లో ఉన్నాయి. రెండవ ప్రశ్న మీరు అడిగించారు, చక్క ప్రశ్న. ఇలా మూసీ రివర్ ప్రాంతం దాదాపు కొన్ని సంవత్సరాలుగా
అక్కడ మూసి బాధితులు ఉన్నారు. ఆ కంపు భరించలేక ఎంతోమంది కరోనా వ్యాధిన పడి, ఎంతో డెంగ్యూ వ్యాధిన పడి, అదేవిధంగా ఇవన్నీ వ్యాధుల బారిన పడుతున్నాయి. కాబట్టి ఈ మూసి ప్రక్షాళన చేయకపోతే రాబోయే తరంలో హైదరాబాద్ నగరము పూర్తిగా జలమయం అవుతుంది, జనజీవనంకి పనికి రాకుండా పోతుందని గౌరవ ముఖ్యమంత్రి మేధోమదంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ యొక్క మూసి పరివాహక ప్రాంతాన్ని శుభ్రం చేయడం. దాదాపు 55 కిలోమీటర్లు పై చిలుకు, అంటే 200 చిలుకు మనం మూసి నది ప్రవహిస్తుంది. ఇక్కడ వికారాబాదు నుంచి మొదలుపెట్టి కొండల నుంచి మొదలుపెట్టి ఈరోజు నగరం సుందరీకరణ కావాలంటే ఈ యొక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రేపు ఏదైనా వరదలు ఎక్కువ వస్తే, గతంలో వరదలు వచ్చినప్పుడు సికింద్రాబాద్ లాంటి ప్రాంతం కూడా కొట్టుకపోయింది. రేపు భవిష్యత్తులో కొట్టుకపోవద్దు. ఏదైతే నీళ్లు వర్షపు నీళ్ళు పడతాయి మూసీలో పడి, ఆ మూసీ నుంచి చక్కగా నల్గొండ ప్రాంతం మీదకి వచ్చి అక్కడ వెళ్ళిపోవాలి. అయితే మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు మేము ఏం చేస్తున్నాం పాషా గారు? ఇలా డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం. అదేవిధంగా 150 గజాలు ఇచ్చి దాంట్లో మరి ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మేము డబల్ బెడ్రూమ్లు ఇచ్చినవి మాత్రం చూపిస్తలేరు కేటీఆర్ మీడియా. వాళ్ళు గృహప్రవేశాలు చేసుకున్నవి మాత్రం చూపిస్తలేరు మీడియా, కేవలం కేటీఆర్ గారి మీడియానే. కానీ మేము వాళ్ళు వెళ్ళిపోయిన ఖాళీ స్థలాలు రేకులు విరిస్తే అది మాత్రం కేటీఆర్ మీడియా చూపించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క నాయకులు, ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఒక భారీ కుట్ర అని చెప్పక తప్పదు. ఇది ఆషామాషి కాదండి. మూసీ రివర్ ప్రాంతాన్ని రక్షించాలంటే ఇప్పుడు ఈరోజు మా మంత్రులు అందరూ సీఎల్లో పర్యటించి వచ్చారు. సీఎల్లో పర్యటించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. మూసీ ఈ విధంగా ఉంటే పర్యాటక కేంద్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, జంట నగరాల్లో ముఖ్యంగా పాత బస్తీ నుంచి ప్రయాణిస్తున్న మూసీ నది అంటే దేశంలో ఏ దేశంలో కూడా కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక క్యాపిటల్ అంటే రాజధాని నగరంలో నడిబొడ్డు నుంచి ప్రయాణించేది మన మూసీ మాత్రం ఒకటే. కానీ ఈ ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారు? వాళ్ళను నేను సూటిగా ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిని, అదేవిధంగా కిషన్ రెడ్డిని, బండి సంజయ్ కుమార్ గారిని, మూసీ పరిశుభ్రం చేయొద్దా? వాళ్ళు అంటారు మూసీకి మేము అడ్డం కాదు, కానీ మేము అడ్డం తలుగుతాము, రేకులు వేస్తాము, మేము పోయి వాళ్ళను రెచ్చగొడతాము. ఈటెల రాజేందర్ గారికి ఏం పని అండి? ఈటెల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఎన్నో సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపక్షాలకు ఆహ్వానం పలికిరు. ఈ మూసీ రివర్ ప్రాంతాన్ని ఏ విధంగా పరిశుభ్రం చేసి ఒక జలాశయంగా చేసి ఒక కొబ్బరి నీళ్ళలాగా తయారు చేయాలి, ఏదైతే మీరు బాధితులను రెచ్చగొడుతుర్రో ఆ బాధితులకు ఏమి ఇవ్వాలి, ఏ రకంగా నష్టపరిహారం ఇవ్వాలి, 10,000 ఇవ్వాలన్నా, 20,000 ఇవ్వాలన్నా, 1,00,000 10 లక్షల మీరు వచ్చి చూపించురంటే మాత్రం రారు. కేవలం ఆ చాదర్ఘట్ నుంచి అక్కడ వైపు ఆ పరివాహక ప్రాంతాలకు పోతారు. ఒక సోషల్ మీడియాను, ఆ మీడియా కొంత, అన్ని మీడియాలు కాదు, కొంత టీఆర్ఎస్కి అనుకూలమైన మీడియాను తీసుకపోతారు. ఆ మహిళలు మాట్లాడుతున్నది మాత్రం టెలికాస్ట్ చేస్తారు. కానీ అదే మహిళలు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ ఆ గృహప్రవేశాలు మాత్రం చూడకపోవడం దురదృష్టకరమైన ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మూసీ అనేది చాలా అదే అంటే ఎన్ని వేల కోట్లైనా సరే మూసిని ప్రక్షాళన చేయాల్సిందే, లేకపోతే భావి తరాలకు చాలా ఇబ్బంది కలుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి మేధోమదంలో పుట్టిన ఒక గొప్ప ఆలోచనని సందర్భంగా చెప్తాను. అదేవిధంగా ఇలా ఉస్మాన్ సాగర్ కానీ, గండిపేట కానీ, అదేవిధంగా మరి ఆ నిజాం సర్కార్ కట్టినాయి. నిజాం సర్కార్ గారు ఎప్పుడు కట్టిరు? 100 సంవత్సరాల క్రితం ఈ భాగ్యనగర దార్తి తీర్చడానికి, హైదరాబాద్ నివసించే ప్రజలకు దార్తి తీర్చడానికి 100 సంవత్సరాల క్రితం ఆయన గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కడితే ఈ దరిద్ర టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క జలాశయాలని ధ్వంసం చేసి ఇలా మురికి కాలువలుగా చేసి మురికి కుంపటిగా చేసిన దరిద్ర చరిత్ర వీళ్ళది కాదా అని అడుగుతున్నా. ఇలా బఫర్ జోన్లు కానీ, ఎఫ్టీఎల్ కానీ, చెరువులు కానీ, నది పరివాహక ప్రాంతాలు కానీ ఇలా రక్షించడమే మా కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రథమ లక్ష్యం అని చెప్తా ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలోని ఏదైతే ఫామ్ హౌస్లు కట్టుకున్నారో, ఏదైతే అపార్ట్మెంట్ తెచ్చుకున్నారో, అపార్ట్మెంట్ ఫామ్ హౌస్లో ఉన్న మురికి, వాళ్ళు అడిగిన మురికి గండిపేటలకు రావాలన్నా? ఇదా మీరు చేసేది? ఇదా మీ పరిపాలనకు నిదర్శనం? కానీ ఆ ఆటలు సాగవు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టతతో ఉన్నారు ఇక్కడ. ఏమని ఆ జలాశయాలన్నీ కూడా రేపు కృష్ణా కానీ గోదావరి కానీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ 2 ప్రాజెక్టు జలాశయాలు ఎండిపోతే ఈ జంట నగరాల ప్రజలు మరో సొమాలియాగా మారొద్దని ఇలా ఆ యొక్క అపర భగీరథ ప్రయత్నం చేసి ఆ యొక్క జలాశయాలను నిండు కుండలా చేయడమే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఏకైక లక్షణం. దాన్ని అడ్డుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులు కానీ రేపు రాబోయే రోజుల్లో మీకు ఇదే బాధితులు చెంప చెల్లు మనిపించే విధంగా మీకు బుద్ధి చెప్తారులో ఎలాంటి అతిశక్తి లేదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్న మాట, మా ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అన్ని పర్మిషన్లు ఇచ్చి వాటర్కి కానీ కరెంట్కి కానీ రోడ్లకు కానీ చేసిందంతా వాళ్ళు ఒక ప్లానింగ్ లేకుండా చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళే అడ్డుకుంటున్నారు, బాగు చేస్తున్నాం అనే విమర్శలు వస్తున్నాయి. 2014 కంటే ముందున్న పార్టీ ప్రభుత్వం అధికారంలో మాదే. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. మూసి ప్రక్షాళన జరగాలి, మూసి సుందరీకరణ జరగాలి, మూసికి మంచిగా చేయాలనే ఉద్దేశం జరిగింది. సరే కొన్ని అనివార్య పరివారాల కొంత మేరకు జరిగింది. ఆ రోజు నల్గొండ జిల్లా నాయకులందరూ మొరబెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర. మొరబెట్టుకున్న సందర్భంగా వారు కమిటీ వేసారు. కమిటీ కొంతవరకు అయింది కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఇవాళ మీరు అన్ని పేపర్లు చదివే ఉంటారు, ముఖ్యంగా వార్తా పేపర్ చదివి మూసి విషయంలో మడమ తిప్పను, మాట మార్చను, ఎవరైతే అడ్డుపడతారో తక్షణమే వాళ్ళని తొలగించైనా మేము పోలీసులను పెట్టైనా మూసి ప్రక్షాళన చేస్తాను. కానీ అది నా విధానం కాదంటు ప్రతిపక్ష నాయకులను గౌరవిస్తా. ప్రతిపక్ష నాయకులు వచ్చి సలహా చెప్పండి, మూసి బాధితులకు ఏం చేద్దాం, ఏ నష్టపరిహారం చేద్దాం, ఎంత నష్టం వచ్చినా ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నాను మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా గౌరవ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు, అదే బండి సంజయ్ కుమార్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు సెక్రటరీకి రాకపోవడం గల అభ్యంతరం ఏంది? మీరు అడిగితే ముఖ్యమంత్రి గారు ఏమన్నా అపాయింట్మెంట్ ఇవ్వనన్నారా? చర్చించడానికి మా మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు కదా. ఇలా మా బట్టి విక్రమార్క గారు, మా డిప్యూటీ సీఎం గారు సిద్ధంగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు, మా క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు, మా పొన్నం ప్రభాకర్ సిద్ధంగా ఉన్నాడు. ఇదిగాక మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇలా వన్ ఆఫ్ ద ఈ నిర్ణాయక మండలిలో మెంబర్, అంటే ప్రభుత్వ నిర్ణాయక మండలిలో ఒక సభ్యుడు. అతనితో కూడా చర్చించవచ్చు కదా. ఒక పిసిసి అధ్యక్షుడు అంటే నాట్ ఏ జోక్ కదా. అటువంటి వ్యక్తులు ఇలా గాంధీ భవన్లో ఉన్నారు. పోనీ చర్చించండి మా పిసిసి అధ్యక్షునితో ఏ విధంగా మూసి పరివాహక ప్రాంత బాధ్యులకు ఏ రకంగా చేద్దాం, బియ్యం ఇద్దామా, ఏమి ఇద్దాం, ఏ రకంగా ఇద్దాం, డబ్బు సాయం చేద్దామా, పొలాలు ఇద్దామా, లేకుంటే ప్లాట్లు ఇద్దామా, ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిద్దామా. ఇక దాదాపు ఈ రెవెన్యూ అంటే రంగారెడ్డి చుట్టుపక్కలనే కొన్ని లక్షల డబుల్ బెడ్రూమ్లు ఖాళీగా ఉన్నాయి. దాన్ని వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకు ఉన్న అభ్యంతరం ఏందో నాకు ఇంతవరకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే రాజకీయ ప్రయోజనాలే తప్ప వ్యక్తుల ప్రయోజనాలు పట్టని ఈ యొక్క ప్రతిపక్షాలు ఉంటెంత ఊడితెంత అని ప్రజలు అనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని అప్పుల పాలు చేసిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులు చేస్తూ ఉంది, తీసుకొస్తూ ఉంది. అవి ప్రజల కోసం కాకుండా విగ్రహాలు పెట్టడానికి కూడా వాడతామని చెప్తున్నారు. గాంధీ విగ్రహం, పెద్ద విగ్రహం పెడతామని అంటున్నారు బాపు ఘాట్ వద్ద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు, అప్పులే తెచ్చి పెట్టారు కదా. సెక్రటరియట్ కట్టారు, మంచిగా ఉన్న సెక్రటరియట్ను దాదాపు 1200 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. సరే మంచిగానే ఉంది అనుకున్నాం. అదే అప్పుల పాలే తెచ్చి కట్టారు కదా. అదే అమరవీరుల స్తూపం కట్టారు, అదే అప్పులే తెచ్చి కట్టారు కదా. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, ఎవరు వద్దనిలే, ఆయన రాజ్యాంగ నిపుణుడు కాబట్టి వదిలే కదా. ఒకవేళ అప్పులు తేవాల్సి వస్తుంది. ఇలా మా ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వమే దాదాపు 14 మంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పాలిస్తే ఒక 56,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 1 కోటి లక్ష రూపాయలు ఎట్లా అప్పు తీసుకొచ్చింది? మరి దాన్ని మాత్రం ప్రశ్నించారు. మరి ఇది ఎట్లా ప్రశ్నిస్తారు? మీరు చేసింది అంటే ఒకటి, సోనియా గాంధీ ఇచ్చే నాటికి ఈ రాష్ట్రం 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే వీరు ఏ ఉద్యోగ కల్పన కోసం ఖర్చు పెట్టిరు, ఎవరి నీళ్ళ కోసం ఖర్చు పెట్టిరు, ఏ నిధుల కోసం ఖర్చు పెట్టిరు? వీళ్ళు సొంత విలాసవంతమైన జీవితాల కోసం వీళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. ప్రజల కోసం పెడతాము, ప్రజల కోసమే ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది, ఇలా ప్రజాపాలన పనిచేస్తుంది.
గతంలో సెక్రటరియట్కు రాని జర్నలిస్టులు కానీ మీలాంటి జర్నలిస్టులు కానీ సామాన్య ప్రజలు కానీ ప్రగతి భవన్కు పోని మీలాంటి జర్నలిస్టులు కానీ సామాన్య ప్రజలు కానీ ఇలా సెక్రటరియట్ కోతురు, ప్రగతి భవన్ కోతురు, ప్రజా పాలన నడుస్తుంది. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిరో ఎంబడే మహాత్మా జ్యోతిరావు ప్రజా పాలన కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియ. అది కాకుండా మరి వారానికి 2 సార్లు మంత్రులు మా గాంధీ భవన్ వచ్చి ప్రజల సమస్యలు కూడా వినాలని చెప్పేసి మా గౌరవ పిసిసి అధ్యక్షుడు కొడితే ఇలా మంత్రులు వచ్చి సమస్యలు పరిష్కరించే దిశగా ఇలా రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడంలో నేను ఎలాంటి అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, అప్పులు తీసుకొచ్చి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ఏం ఉపయోగం అని. మా గతంలో ఎందుకు పెట్టిరా అంటున్నా. అప్పుడు మీ పార్టీ విమర్శించిన మీరు ఇప్పుడు మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు. మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడం వలన ఒక స్ఫూర్తి, అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల ఒక స్ఫూర్తి. కానీ వీళ్ళ కోసమే మేము విగ్రహాలు పెట్టుకోనికి స్థలాలు కబ్జా చేయడం అనేది ఓ విష సంస్కృతి. ఇలా సెక్రటరియట్ ముంగల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినాం. రాజీవ్ గాంధీ విగ్రహం ఈ దేశానికి ఆయన టెక్నాలజీ పరిచయం చేసిన వ్యక్తి. కానీ అక్కడ ప్లేస్లో కేసీఆర్ గారి విగ్రహం పెట్టాలనుకునేది ఎంత దురదృష్టకరమైనది. ఆ ఆలోచనే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. విగ్రహాలు పెట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వం అప్లపాలు అవుతుంది. అప్లపాలు కాదు, ఈ ప్రభుత్వము ఉత్పత్తి చేసే కులాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ పైసలు ఎట్లా జనరేట్ కావాలి అంటే కేవలం ఖర్చులు పెడితే ట్రెజరీలకించి ఖర్చు పెట్టడం కాదు, ట్రెజరీని ఎట్లా నింపాలనే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక ఉంది. ముఖ్యమంత్రి గారు మంత్రులు గారు కానీ మీరు చూస్తూ ఉన్నారు ఐడ్రీమ్ ఛానల్లో, ఐడ్రీమ్ టీవీలు కూడా ఎప్పుడైనా మంత్రులు సెలవు తీసుకున్న దినం ఉందా? ఈ రోజు వరకు దాదాపు 10 నెలలు అవుతుంది. రేపు డిసెంబర్ వస్తే సంవత్సరం అయితే ఏ రోజు కూడా ఏ మంత్రి కూడా ఏ శాసనసభ్యుడు ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇంతవరకు రెస్ట్ అనేది లేదు. వాళ్ళకి కేటాయించిన ఇన్ఛార్జీలు ఇచ్చిన జిల్లాలు కానీ వాళ్ళ సొంత జిల్లాలనే వాళ్ళు మకాం వేసి ఇలా ప్రజల కోసం పనిచేసడంలో ఎలాంటి అతిశక్తి లేదు. సియోల్కి పర్యటనకు వెళ్ళిన మంత్రులపైన కూడా చాలా విమర్శలు వచ్చాయి సార్. టూర్ కోసం వెళ్ళారు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఆ నదిని పరిశీలించడం లేదు, అదంతా ఉట్టిదే అని విమర్శలు వచ్చాయి. దానికి మీరేం కౌంటర్ ఇస్తారు సార్? ఇప్పుడు ఒక స్టడీ టూర్ పోతారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయారు, బీఆర్ఎస్ మంత్రులు కూడా పోయారు. ఇక ఆ చర్చకు నేను పోదలుచుకోను. ముఖ్యమంత్రి గారు సూటిగా ఒకటే చెప్పారు, ఈ విమర్శ వస్తుందని మాకు తెలుసు, ఎందుకంటే ఏ పని లేని ప్రతిపక్షం కదా, ఏదో ఒకటి చేస్తారు. కానీ స్టడీస్ టూర్ చేసారు, దాని రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు రేపు మాపు రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రికి. తద్వారా ఒక ఇంజనీర్ల బృందం కూడా కొన్ని చర్చలు చేసి ఈ మూసిని ఏ విధంగా తీసుకుపోవాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, దాని రెండు బేరీజు చేసుకొని మూసి ప్రక్షాళనకు ముందుకు పోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి 1,00,000 కోట్లు అంత ఎందుకనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా విమర్శలు చేసింది. ఇప్పుడు మూసి కోసం కూడా ఇంతకుముందు ప్రచారం జరిగింది, అధికారికంగా కాకపోయినా 1,50,000 కోట్లు కేటాయిస్తున్నారని. తాజాగా ముఖ్యమంత్రి గారు అదేం లేదు, ప్రైవేట్ సంస్థల నుంచి సమీకరిస్తాం నిధులు అన్నారు. నిజంగానే అన్ని వేల కోట్లు డిపిఆర్ రాకముందే 141 లక్షలు, 150 కోట్లు కాదు, 150 కోట్లు అంటే 9 తీసేయాలి, 141 కోట్లు వాళ్ళు తీసిపెట్టారు. ఈ 150 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. మాకున్న రిపోర్ట్ కానీ మాకున్న ఆధారం కానీ గాంధీ భవన్లో ఉన్న విషయాలు కానీ అది వాస్తవం. అదనంగా ఇప్పుడు మేడిగడ్డకు మూసికి మనం పొందలేదు, అది ఒక అవినీతిమైన ప్రాజెక్ట్. మూసి అనేది ప్రజల కోసం కట్టుకున్న ప్రాజెక్ట్, ప్రజలు నివసించడానికి, భాగ్యనగరం సుందరీకరణకి. ఏదైతే నదులు ధ్వంసమైనాయో, ఏ కుంటలైతే ధ్వంసమైనాయో, ఏ చెరువులు అయితే ధ్వంసమైనాయో, ఏ ఎఫ్టీఎల్ ఆక్రమించుకున్నారో వీటినన్నిటిని బయటికి తీయడమే మూసి లక్షణం. మూసి అంటే ప్రజల కోసం, మేడిగడ్డ అంటే రీడిజైన్ పేరు మీద 100 కోట్లు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నొక్కేసి ఇలా విలసవంతమంది. మూసి సుందరీకరణ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలు మంచిగా ఉంటారు, పర్యాటక వేరుతుంది తప్ప మాకు రెవెన్యూ రెవెన్యూ అంటే పర్యాటక కేంద్రం నుంచి రెవెన్యూ వస్తుంది. కానీ దాంట్లో అవినీతి చేసేది ఏమి ఉండదు దాంట్లో. కానీ ప్రాజెక్టు కట్టడం నిర్మాణంలో అవినీతి జరిగింది, నిపుణులే ఒప్పుకుంటారు. దాని మీద కమిటీ వేసారు, జస్టిస్ ఘోష్ కమిటీ వేసింది కదా, వాళ్ళే చెప్తారు ఈ యొక్క ప్రాజెక్టుకు నిపుణుల అనుమతి లేదు, దేశంలో కాదు ప్రపంచంలో నా అంత పెద్ద ఇంజనీర్ లేడని, ప్రపంచంలో నేనే 78,000 పుస్తకాలు చదివినని, ప్రపంచంలో నా అంత ఆర్కిటెక్చర్ లేడని ఆయన సొంత నిర్ణయం వల్లనే ఇలా మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగినాయి. ఎక్కడ కట్టాలి మేడిగడ్డ? తుమ్మడి అడ్డి దగ్గర కట్టిన
ప్రాజెక్టు తెచ్చి గీడగట్టవలసిన అవసరం ఏముంది? దానివల్ల ఇలా ఎన్ని లక్షల ఎకరాలు నీరు వాడుతుంది మీరు చెప్పండి, సర్వే చేద్దాం. పోతురు మా మంత్రులు పోతురు, వాళ్ళు పోతురు, వీళ్ళు పోతురు. దానివల్ల ప్రయోజనం కంటే అవినీతిమయమైంది. ఇలా మూసికి దానికి పొంతన లేదు కనుక మూసి అనేది ఇలా ఒక గొప్ప మన ఊహకందని ప్రాజెక్ట్గా మారుతుందనలో నేను చాలా సంతోషంగా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతాను. హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో హైడ్రా పేరుతో చాలా సంచలనం చోటు చేసుకుంది సార్. మీ కాంగ్రెస్ పార్టీ సడన్గా హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి కూల్చివేతలు చేపట్టింది. సడన్గా దానిపైనే అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన ఫోకస్ పడింది. ఈ మధ్యకాలంలో సడన్గా సైలెంట్ అయిపోయింది. అంటే విమర్శలు వచ్చాయనా? లేదు. ఇప్పుడు హైడ్రాకు ఒక మతం లేదు, హైడ్రాకు ఒక కులం లేదు. హైడ్రా అనేది దాని లక్ష్యం ఒకటే, చెరువులను పరిరక్షించాలి, బఫర్ జోన్లను పరిరక్షించాలి, నది పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఎవరైతే ప్రభుత్వ భూమిలో అన్యాక్రాంతంగా కట్టుకున్నారో అవి రక్షించడమే హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిరంతరం కొనసాగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇలా ఎన్నో హైడ్రా ఇంకా కార్యక్రమాలు చేస్తూనే ఉంది కదా, ఎక్కడ కూడా బంద్ పెట్టలే. ఎక్కడైతే అనుమతి లేని అపార్ట్మెంట్లు ఉన్నాయో అవసరం అనుకో అనుమతి ఇచ్చిన ఆఫీసర్లను కానీ అధికారులను కూడా మరి చట్ట పరిధిలో ఒక నెల 15 రోజులకు ముందున్న స్పీడ్ అయితే ఇప్పుడు లేదు. ఆల్రెడీ మీరు గ్రామాలలో వెళ్ళండి. అంటే కొంతమంది పేద మధ్యతరగతి వాళ్ళకి నోటీస్ లేకుండా కూల్చారు. చాలా మంది ఏడ్చుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు. అంటే వాళ్ళ ఉసురు తగ్గిద్ది కాంగ్రెస్ పార్టీ కానీ భయపడి ఆపేశారా? పాషా గారు ఎందుకు తగులుతుంది వాళ్ళకు? నేను చెప్తాను, అంటే నోటీస్ లేకుండా టైం ఇవ్వకుండా ప్రాపర్గా, సరే ఇప్పుడు వాళ్ళు అక్రమంగానే కట్టుండొచ్చు కానీ కొంచెం టైం ఇవ్వాలి కదా. వాళ్ళు ఎవరైతే ఖాళీ చేసి వెళ్ళిపోయారో వాళ్ళని మాత్రమే ఊలగొట్టాం. ఈ సోషల్ మీడియా, కేటీఆర్ గారు సోషల్ మీడియా మాత్రమే ఈ రకంగా వ్యాఖ్యలు చేసి ఈ రకంగా హైడ్రాని బదనాం చేసింది. నేను ఒకటే అంట, మీరు నాతో పాటు మలక్పేట కాన్స్టిట్యున్సీ రండి, అక్కడ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఇదే చాదర్ఘట్ నుంచి మొదలుకుంటే బాటసింగార్ వరకు ఉన్న బాధితులకు శంకర్ నగర్ కానీ మలక్పేట కానీ కమల్ నగర్లో కానీ అలా ఎంతమంది ఇచ్చినాం, ఎంతమంది సంతోషంగా ఉన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ అదే మరి మీరు కడితే మీరు ఎందుకు ఇవ్వలేదు ప్రజలకు? మేము ఉద్యోగాలు ఇస్తే అవి మా కాలంలో అయినట్టు మరి చాలా నోటిఫికేషన్. మీరు ఇయ్యలేని అసమర్థులు, ఇచ్చిన ధైర్యవంతుడు సమర్థుడు రేవంత్ రెడ్డి గారు. ఇలా సగము ఖాళీలను పెట్టిరు. అదేవిధంగా మనం హైటెక్ సిటీ పోతుంటే నిర్మాణం జరిగింది, పందులు కుక్కలు పోతున్నాయి దాంట్లో. ఇవాళ దాన్ని కలర్లు వేసి మరి ఇదే బాధ్యతలకు ఇస్తే సంతోషపడతారు కదా. ఆ పని ఇలా ప్రభుత్వం చేస్తుంది అంటున్నా. మీరు చెప్పుకోవడానికి నిర్మాణం చేసిరు అంటారు, మరి ఈ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు మూసీ పరివాహక ప్రాంతాలు గుర్తు రాలేదా? ఈ రోజు వరకు మేము ఇచ్చే వరకు కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు సగం వరకు ఖాళీగానే ఉన్నాయి కదా. ఇలా ఫుల్ఫిల్ చేసినాం కదా. మీ అవసరం అనుకుని మీ ఐడ్రీమ్ కెమెరాని తీసుకొని పోయి చూపిస్తాను నేను. అంటే ఛాలెంజ్ విసురుతున్నా వాళ్ళకి. నేను సరైన అర్హుల్ని గుర్తించి ఇద్దామని వాళ్ళు ఆగారేమో. మీరు ఇప్పుడు మూసీ పైన విమర్శలు వచ్చాయని హడావుడిగా సరే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు. ఇవన్నీ కాకమ్మ కథలు. కేటీఆర్ గారు ఒక ఏది వాట్సాప్ యూనివర్సిటీ, ఆయన ట్విట్టర్ పిట్ట ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నిన్న మొన్న చూసిరు కదా అడ్డంగా ఎట్లా దొరికిండో. ఆ విషయం గురించి మాట్లాడదాం సార్. అంటే తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇలా మా మీద కుట్ర చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక అని కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలా విమర్శలు చేశారు మీ పార్టీ పైన. నిజంగానే కుట్ర చేస్తున్నారు సార్ ఫ్యామిలీ మీద? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన రాయలసీమలో లేము. ఇది ఈ కత్తుల కత్తు కక్ష రాజకీయాలు, పగబట్టిన రాజకీయాలు తెలంగాణలో ఉండవు. ముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఇప్పుడు రాజ్పాకాల గారు ఏదైతే గృహప్రవేశం అంటారు, సంతోషం, గృహప్రవేశం చేసుకోమని. ఇప్పుడు మద్యం దొరికింది, విదేశీ మద్యం కూడా దొరికింది. సరే ఎన్ని బాటలు దొరికినాయి ఏం కదా, అది ఎక్సైజ్ శాఖ ఏ ఇంట్లో ఎన్ని బాటలు ఉండాలనేది ఎక్సైజ్ శాఖ ఒక చట్టం ఉంది. ఇప్పుడు మీరున్నారు పాషా గారు, మీ ఇంట్లో మీ ఆరోగ్య రీతినో మీ డాడీ వాళ్ళు ఎవరో కొంచెం డాక్టర్ సలహా ప్రకారంగా 2 తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 4 బాటల్లో 3 బాటల్లో ఉంటాయి. ఆడ 100ల సంఖ్యలో బాటలు కనబడుతున్నాయి. రెండవది 100ల సంఖ్యలో బాటలు కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే ఈ చిన్న విషయంలో ముఖ్యమంత్రి గారికి ఏం పని అండి? ఈ చిన్న విషయంలో ముఖ్యమంత్రి గారు దానిపైన కూడా ఒక చిన్న విమర్శ ఉంది, నేను చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. అంటే ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపారు కదా, అది మనసులో పెట్టుకొని ఇలాంటివి చేస్తున్నారు అంటే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి. ఫ్యామిలీ దగ్గరికి ఎవ్వరం అట్లంటే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లా కుటుంబ సభ్యులతో ఉంటే అర్ధరాత్రి
ఏది దర్వాజాలు వలగొట్టి అరెస్ట్ చేసారు. దాన్ని ఏమనాలి మరి మేము? అదే దానికి ప్రతీకారంగానే ఇది చేస్తున్నారు. ప్రతీకారం అనేది లేదు రేవంత్ రెడ్డి గారి. ప్రతీకారం అనే సమస్య లేదు, ప్రజలే ముఖ్యం మాకు ఇవాళ. ప్రతీకారం అనే అనుకుంటే మరి 10 నెలల దాకా ఎందుకు ఉంటాం? వచ్చిన 2 నెలలకి అందరి లోపలే పడుతుంటాయి కదా. ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు పగనే పడితే వీళ్ళు ఒకరోజు కూడా ఇళ్లలో ఉండరు. మరి ఇప్పుడు ఒకటి బాగా గమనించాలి మీడియా ఏమని, రాజుపాకల గారు గృహప్రవేశంలో కొంతమంది మహిళలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు, అదేవిధంగా మద్యం బాటలు ఉన్నాయి, అదేవిధంగా తన పేరేది మధు అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నా నాకు ఎవరు ఇచ్చిరంటే రాజుపాకల గారు ఇచ్చిరని చెప్పారు. పోలీస్ స్టేట్మెంట్ ఉంది, పోలీసు పర్యవేక్షణ, పోలీసు రైడింగ్లో వీళ్ళంతా దొరికారు. మరి పోలీస్ రైడింగ్లో దొరికినప్పుడు అక్కడ రాజుపాకల గారు ఉండాలి కదా, కేటీఆర్ గారు ఉండాలి కదా. మీ ఫ్యామిలీ ఫంక్షన్ నో ప్రాబ్లం, ఎవరికి అభ్యంతరం లేదు. మీ ఫ్యామిలీ ఫంక్షన్లే మీరు ఉండకుండా మీరు డ్రగ్స్ పెట్టుకొని, కొకైన్ పెట్టుకొని, మందు బాటలు పెట్టుకొని, మహిళలు పెట్టుకొని నువ్వు మాత్రం పోలీస్ రైడ్ కాగానే ఏ రకంగా నువ్వు పోయి మధ్యంతర బెయిల్కు అప్లై చేస్తావు హైకోర్టులో? అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. ఇక్కడ తప్పు చేయకపోతే తీసుకోండి నా రక్త నమూనాలు, తీసుకోండి మా వెంట్రుక నమూనాలు అని చెప్పాల్సింది పోయి నువ్వు తప్పు చేసినావు కాబట్టి హైకోర్టు మెట్లు ఎక్కినావు. తప్పు చేసిరు కాబట్టి కేటీఆర్ గారు ముఖం చాటేసారు. తప్పు చేసిరు కాబట్టి హరీష్ రావు గారు ఫోన్ లేపలే. హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ఒక చిన్న అటెండర్ ఫోన్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే కూడా ఆయన స్పందిస్తాడు. కానీ ఆ రోజు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది వీళ్ళకు. నేను అంటున్నా పోనీ మా విదేశీ మద్యం బాటలు పోని, ఈ కోకాయిన్ లేకపోతే మీరు మధ్యంతర అది ముందస్తు బెయిల్కి ఎందుకు పోతారు? అంటే తప్పు చేయకుండా ముందస్తు బెయిల్ ఎందుకు పోతారు? మీరు తప్పు అయినప్పుడు మీరు మా డీజీపీ గారి దగ్గరికి వచ్చి మా కమిషనర్ సార్ చెప్పండి ఏంది కావాలో, ఓపెన్గా మీరు రండి, సర్వే చేయండి, ఇంట్లో ఏం ఉంది, ఏం కథ, ఏం లక్షణం, ఏ రకంగా మేము చట్టానికి విరుద్ధంగా పోయినామో మీరు చెప్పండి అని చెప్పాల్సింది పోయి తప్పించుకొని పోయి కోర్టు ద్వారా 2 రోజులు టైం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ పాస గారు? ఇది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని, ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా కనబడితే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఒక ఫార్మర్ సిటీగా, ఒక 4th సిటీగా, అదేవిధంగా ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ఉంటే ప్రతిపక్షాలు చేసే పని ఇదేనా? నేను మీ యొక్క ఛానల్ ద్వారా కేటీఆర్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని అడుగుతున్నాను. ఈ పద్ధతులు మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుందనే సంగతి మర్చిపోయిరాలి. ఎంతసేపటికి ఆ కొకైన్లు, ఆ చీప్ పాలిటిక్స్, ఆ హైడ్రా ఎమ్మడవడం, మూసి బాధ్యతను రెచ్చగొట్టడం, ఇది ప్రతిపక్షాన్ని మంచిగా అనిపించదు. ఇప్పటికే వీళ్ళను చీకొట్టి ప్రతిపక్షంలో కూర్చోరు. ఇదే విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తే మాత్రం రేపు రాబోయే రోజులలో ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఈ సందర్భంగా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఎక్కడ నిరసనలు అవి జరగట్లేదు అన్నారు కదా సార్. అవును, కానిస్టేబుళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారని నిరసన చేశారు. 10 మంది పోలీసులని కానిస్టేబుల్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అలాగే ఏఓలను కొంతమంది సస్పెండ్ చేసింది. డిజిటల్ కార్ప్ అవి చేయట్లేదని, రికార్డులు చేయట్లేదని. అలాగే గ్రూప్ 1 అభ్యర్థులు కూడా నిరసన ప్రదర్శనలు చేశారు అశోక్ నగర్లో. ఇన్ని జరుగుతున్నాయి కదా. గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు మరి నిశ్శబ్దంగా మంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగినాయి? ప్రభుత్వం గొప్పతనం కదా అది. ఏ అభ్యర్థి అన్నా ఇదైందా? అంటే నిరుద్యోగులతో కూడా ఈ యొక్క కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళతో నిరసన చేపించారు. ఇలా ఏ విద్యార్థి కూడా గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయమని ఏ దరిద్రుడు కూడా పోయి సుప్రీంకోర్టులో దాఖలు చేయడు. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు కూడా మంచి ఆర్డర్ ఇచ్చింది. నేను సుప్రీంకోర్టుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఆ పరీక్షలు ఆపాలి. వీళ్ళు ఎంతమంది అండి? దాదాపు 6 లక్షల 7 లక్షల మంది ఎంతో ఉన్నారు కదా. వీళ్ళందరూ మంచి పరీక్ష రాసి ఇలా గుండె నిబ్బరంతో, ఇలా మెయిన్స్ కూడా అయిపోయినాయి, ఇలా ఎంతో గుండె నిబ్బరంతో వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? పరీక్షనే జరగొద్దు, విద్యార్థులు ఉద్యోగాలు రావద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేయించిన ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు మరి విద్యార్థి లోకమే సమాధానం చెప్తానని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా కానిస్టేబుల్ విషయం అడిగి, కానిస్టేబుల్ అంటే పోలీస్ శాఖ ఎక్కడ కూడా నిరసన చెప్పే హక్కు ఉండదు. ఎవరైతే బాస్ చెప్పిండో అది చేయాలి. ఏదైతే ఒకటి దీంట్లో
వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన పని వాళ్ళే చేయాలి. వేరే పనులు చేస్తే వాళ్ళు లీవ్ పెట్టి డీజీపీకో లేకపోతే కలెక్టర్కు కంప్లైంట్ చేసుకునే అధికారం ఉంటుంది. అనవసరమైన వాటిని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎవరెవరు రెచ్చగొడితే తీసుకొచ్చి ఇలా సస్పెన్షన్ గురయ్యారు. ఆ సస్పెన్షన్ కూడా ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది. రేపు మాపు అది కూడా మానవతా దృక్పథం తీసే ఆలోచన కూడా ఉన్నారు వాళ్ళు. ఓకే, అవి చూసుకుంటే కేటీఆర్ మీద కేటీఆర్ అలాగే బండి సంజయ్ మీద ఆరోపణలు అవి జరుగుతూ ఉన్నాయి సార్. వాటిని ఎలా చూడాలంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్కి ఒక విధంగా సపోర్ట్గా ఉంది తెలంగాణలో, బీఆర్ఎస్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. మీరు హామీలు అమలు చేయట్లేదని మిమ్మల్ని అడగట్లేదు. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా బీజేపీతో మాకు జంట ఉందా? లేదు. మాకు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షము ఈ రోజు నుంచి కాదు, గత 50 సంవత్సరాల నుంచి అయినా కానీ వారితో రాజకీయ పోరే ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ కోర్ అంటే భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి వచ్చేసరికి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యర్థి. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు 36 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు తగ్గిరు. మా దాంట్లో కొంతమంది అభివృద్ధిని చూసి వచ్చారు. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు కనీసము కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ రాని పార్టీ బీజేపీ పార్టీ. ఈ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని గుర్తించేది ఇలా కేసీఆర్ గారిని శాసనసభలు. ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తాం. ఓకే, ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఈడీ రైడ్స్ జరిగాయి. అవి సడన్గా మళ్ళీ ఆగిపోయాయి. సో బీజేపీతో ఒప్పందాలు జరగడం వల్లే ఆ ఈడీ రైడ్స్ ఆగిపోయాయి. శ్రీనివాసరెడ్డి గారు అట్లా అనుకుంటే రైడీలే చేయకుండా ఉంటుంటుంది కదా. అట్లా అనుకుంటే బీజేపీతో ఒప్పందమే ఉంది అనుకుందాం. మీరు అన్నట్టు అసలు రైడింగ్ అనేది ఉండదు కదా. అదే ఆ ముందు ఆలోచన మాకు ఉంటుంది కదా. వాళ్ళు వస్తుర్రో లేదో మాకు తెలుస్తుంది కదా. జరిగిన తర్వాత ఒప్పందాలు ఏది ఉండదు. ఒప్పందాలు అనేది వారు బిజినెస్ మ్యాన్ ఫస్ట్, సెకండరీ పొలిటీషియన్. బిజినెస్కి సంబంధించిన పత్రాలు కానీ డాక్యుమెంట్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు చూపించుకుంటారు, నిర్ధారణ కమిటీ చేపడతారు. వాళ్ళ అవసరం అనుకో ఆ ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ కడతారు. ఏదన్నా ఒకవేళ వాళ్ళు ఎక్కువ సంపాదించారు అనుకోండి దానికి సంబంధించి ట్యాక్స్ కడతారు. అంతేగాని బీజేపీతో ఒప్పందం అనేది కలలో కూడా జరగదు. దేశవ్యాప్తంగా బీజేపీ జెండా మీద మా కాంగ్రెస్ జెండా కూడా వాలదు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ మా కాంగ్రెస్ జెండా మీద కేసీఆర్ ఫోటో కూడా వాడదు. ఈ జీవన్ రెడ్డి గారు మీ పార్టీ పైన చాలా అసంతృప్తిగా ఉన్నారంట, మీ ఎమ్మెల్సీ గారు. ఆ మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది సార్? సాల్వ్ చేశారా? అసంతృప్తి అనేది ఉంటుంది కొంతవరకు. ఆయన మాట్లాడే దాంట్లో కూడా కొంత వాస్తవంలో కూడా ఉన్నాయి. పాత కాంగ్రెస్ కార్యకర్తలకు కొంత అన్యాయం జరుగుతున్న విషయంలో మాట్లాడుతారు. అది నా పరిధిలో మాట్లాడే విషయం కూడా కాదు. అది మన శ్రీధర్ బాబు గౌరవ మంత్రి గారు వాళ్ళు సమన్వయపరుస్తున్నారు. ఒకటి ఏంటంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మంచి ఆస్తి. వారి యొక్క ఆలోచనను వాళ్ళ భావోద్వేగాన్ని పిసిసి అధ్యక్షుడు కానీ అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారు సమన్వయం చేస్తారు. దాని సమస్య పూసినట్టే. అయితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆరోపణలకు సంబంధించి కొండా సురేఖ గారు మీ మంత్రి గారు చేసిన కేటీఆర్ గారు అలాగే సినీ నటి సమంత కావచ్చు, నాగార్జున గారు వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలు మీ పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి. నిజమేనా? ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడడం మంచిది. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఇలా సురేఖ గారు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మొన్న నాగార్జున గారు కూడా హాజరవుతారు కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడకపోవడమే మంచిది. రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇప్పటి వరకు మీరు వచ్చి 10 నెలలు అవుతుంది అధికారం. మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్ ప్రాసెస్ అనేది చాలా కాలంగా అంటే ఇప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఎవరికి మనం రేషన్ కార్డు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరు అర్హులు. గతంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి రేషన్ కార్డులో. ఒక మధ్యతరగతి కుటుంబస్తులు కూడా రేషన్ కార్డు తీసుకొని దాని ఒక బెనిఫిట్స్ ఉంది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటే ఎవరైతే నిజంగా అర్హులో ఆ అర్హులకు మాత్రమే చెందాలి, అర్హులకు మాత్రమే ఇవ్వాలనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ విధి విధానాలు ఖరారు చేస్తారు. కాబట్టి నాకు తెలిసి 99% మార్చి నుంచి ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.